అక్క నమస్తే. నమస్తే. 15 సంవత్సరాలు గడిచింది దీక్షా దివాస్. దీక్ష దివస్ ఈరోజు దీక్ష దివస్ ప్రోగ్రామ్ ఈరోజు మన కేసీఆర్ సార్ ప్రాణాలకే తెగిస్తూ తన ప్రాణాలు మరి తెలంగాణ వచ్చుడో లేక నన్ను సచ్చుడో అనే విధంగా ఈరోజు మరి ఆ ఒక రోజుని మళ్ళీ మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఉద్యమాలతోనే పుట్టింది మన తెలంగాణ రాష్ట్రం. ఈరోజు కేసీఆర్ సార్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మరి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రజలు కూడా ఈరోజు మళ్ళీ మాకు కేసీఆర్ సార్ కావాలనేదే ఆలోచనలు అందరూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా దీక్ష దివస్ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ భవన్లో కూడా ప్రోగ్రాం జరపడం జరుగుతోంది. ఇది ఒక పండగలాగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అందరం కలుసుకొని పాత రోజులు మరి గతంలో జరిగిన దీక్ష దివస్ ప్రోగ్రాంని గుర్తు చేస్తూ ఇక మీదట కూడా మరి పోరాటం ఏదైతుందో మన తెలంగాణ మళ్ళీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలో కూడా పిడికిలు బిగించి మళ్ళీ మన తెలంగాణ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలనే ఉద్దేశంగా ఈ రోజు మాకు ఈ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, ఫామ్ హౌస్ లో ఎందుకు ఉన్నాడు? కేసీఆర్ సార్ ఏం సైలెంట్గా ఏం లేరు. కేసీఆర్ సార్ వస్తారు ఖచ్చితంగా. ఆయన ఒకటే మాట అన్నారు, ఒక్క సంవత్సరం గడువు ఇచ్చి చూస్తాము అనే మాట మీతో కూడా అన్నారు. అందరికీ తెలిసిన విషయమే. సంవత్సరం గడువు పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ సార్ వస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తా ఉన్నాను, కేసీఆర్ సార్ ఏం అవసరం లేదు, చాలు ఒక పులికి ప్రతిపక్ష నాయకుడు హౌస్ కి రావాలి కదా, గౌరవం ఏముంది అని మాట్లాడుతాం. ఖచ్చితంగా హౌస్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ మళ్ళీ ఎప్పుడైతే మరి రన్ చేస్తారో ఆ అసెంబ్లీ రన్ చేసేటప్పటికి వస్తారు. ఆయన కూడా దానికి సరైన సమాధానాలు చెప్తారు. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. కాకపోతే కేసీఆర్ సార్ స్థానంలో మరి రామన్న ఉండొచ్చున్నారు, హరీష్ రావు ఉన్నారు. అంతకు మించి ప్రజలే చెప్తా ఉన్నారు. మరి మీరు చూస్తే ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిండు హౌస్ కి ఏపీలో, కానీ ఈయన రావట్లేదు. మీరు రావడం లేదు అంటే కేసీఆర్ సార్ మీరు కూడా తలుచుకుంటున్నట్టే ఉన్నట్టున్నారు. ఎక్కడ చూడండి, నాకు అదే అనుకుంటున్నారు. రాని వ్యక్తినే మీరు అంత గుర్తు చేసుకుంటా ఉన్నారంటే మీ గుండెలో కూడా కేసీఆర్ సార్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ సార్ కోసం కొన్ని లక్షల కోట్ల మంది కళ్ళ ఎదురు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. ఆయనకు మించిన ఆయన పిల్లలు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. మనకి రేవంత్ రెడ్డికి వీళ్ళు సరిపోతారులేండి. అసెంబ్లీకి వచ్చే అవకాశాలు సరిగ్గా ఉన్నాయి. ఆయన ఇంకొక మాట క్లారిటీగా చెప్పారు కేసీఆర్ సార్, సంవత్సరం గడువు ఇచ్చి చూస్తాను, సంవత్సరం గడువు తర్వాత నోరు విప్పి నేను సమాధానం మాట్లాడతానని ప్రతి ఒక్కటి ఆయన నోటీస్లో ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల వైపు ఆయన ఉన్నాడు. ఆ ప్రజల వైపే ఆయన పోరాడతారు. ప్రజల కోసమే మళ్ళీ ప్రభుత్వం తీసుకొని వస్తారనే చెప్తా ఉన్నారు. లగ్గిచర్ల ఇష్యూ అయిపోయినట్టనా? లగ్గిచర్ల విషయంలో మీకే తెలుసు. ఈ రోజు కూడా మళ్ళీ మీకు వచ్చింది వెనక్కి తీసుకుంటే వాళ్ళ స్థలాలు వాళ్ళకి కేటాయిస్తూ వాళ్ళ డబ్బులకు సంబంధించింది ఏ విషయం ఉందో తీసుకుంటున్నట్టు వెనక్కి వాళ్ళకి అప్పచెప్పుతున్నందుకు మరి ఇది ఎవరి వల్ల వచ్చింది, ఎవరి పోరాటం వల్ల వచ్చింది అన్నది ప్రజలకు అక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, కేటీఆర్ అరెస్ట్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది అని. కేటీఆర్ గారి అరెస్ట్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఏమి ఉండదండి. అవ్వాలనుకుంటే ఖచ్చితంగా చేయాలనుకుంటే చేస్తారు. చేసేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ప్రజలే చెప్తా ఉంటారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, కేటీఆర్ అన్న మీద చెయ్యి వేసిన, కేటీఆర్ అన్న అరెస్ట్ చేసిన యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు మాత్రం ఊరుకోరు. ఎక్కడికైనా తెగించడానికి సిద్ధమై ఉన్నారనే మాత్రం చెప్తున్నాను. అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, దానికి బలమైన కారణాలు ఉన్నాయా, దాని బలమైన కారణాలు ప్రూఫ్స్ తో పాటు తీసుకున్న తర్వాత అప్పుడు ఏదైనా ఉంటే చూడమని చెప్పండి. ఎందుకంటే మీకు అరెస్ట్ చేయాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఈ దురబుద్ధి ఎందుకు పుట్టింది నేను అంటా ఉన్నా. ఎందుకు ప్రజల సింపతి వచ్చినందుక, ప్రజల రేవంత్ రెడ్డి గారు నెగిటివ్ గా ఫామ్ అయినందుక, ప్రజల బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కావాలని చెప్తున్నందుక ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయడానికి కూడా సరైన సాక్ష్యాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ ఉంది గతంలో. ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారండి. ఇప్పటిదాకా ఏం చేయలేదు కదా, ఇప్పటిదాకా చేయలేదు. ఇక మీద చేస్తానంట. చేసినప్పుడు చూడండి, మేమేంటో కూడా అప్పుడు చూపిస్తాం. ఖచ్చితంగా యావత్ తెలంగాణ ఒక్క కార్యకర్తలనే కాదు, ఆడబిడ్డలతో సహా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అరెస్ట్ చేసే మామూలుగా ఉండదు రేవంత్ రెడ్డి గారి మీదకి. ఖచ్చితంగా మేము ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేయడానికి కూడా మేము సిద్ధమై ఉన్నాము. ఆయన మీద చెయ్యి వేసినా, ఆయనకు అరెస్ట్ చేసినా మాత్రం ఎవ్వరు మాత్రం ఊరుకోవడానికి కూడా వెనకాడు. థ్యాంక్ యూ.